ఇప్పుడు స్కూల్ అంత వరకునేమో సర్దుబాటు చేసుకుని మీరు బాత్రూమ్కి అది వెళ్ళటం జరుగుతుంది. కానీ కాలేజ్కి వచ్చాక మీరు తప్పనిసరిగా మగవాళ్ళతో కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి. కాలేజ్ టైంలో మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళి ఉంటారని నేను అనుకోవట్లేదు. మామూలు మగపిల్లవాడి ఆలోచనలే తప్ప మగపిల్లాడిగానే వెళ్ళి ఉండాలి. బట్ ఆ షేరింగ్ కానివ్వండి, ఆ మగవాళ్ళతో కలిసి ఏరా మామ వెళ్దామా అని చెప్పని అనుకునే ఆ టెండెన్సీ కాలేజ్ టైంలో ఉంటుంది. సిగరెట్ తాగడాలు, లేకపోతే కొత్త కొత్త పనులు, టీనేజ్లో ఉండే కొత్త విషయాలు. సో ఆ టైము మళ్ళీ అడుగుతున్నారు మీరు అయితే మళ్ళీ అంటే మీ అడిగిన విధానం నాకు చాలా నచ్చింది. క్వశ్చన్ నిజంగా ఉంటది కదా. అవును. బట్ నేను అంటే నేను చాలా నోటోరియస్ చైల్డ్, ముందే చెప్తాను కదా. అంటే ఏదైతే వ్యవస్థ ఉందో, బైనరీ వ్యవస్థ, ఏదైతే ఆడపిల్ల మగపిల్ల గురించి ఉందో దాన్ని అలా తప్పించుకొని వెళ్ళిపోయేదాన్ని నేను. అంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఒకలాంటి పరుగు, ఒకలాంటి ఆతృత, ఒకలాంటి చలాకీతనం. ఏంటంటే ఇప్పుడు ఏదైనా నన్ను హర్ట్ చేయాలనుకుంటే టక్కన తప్పించేసుకుంటానంట. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా అంటారు, రచన నువ్వు ఎవరికి చెక్కవు, చేపలాగా చెక్క టక్కన జారిపోతావని అని అంటారు. సో మీరు అన్నట్టు కాలేజీలో ఉన్నప్పుడు యూ వోంట్ బిలీవ్, క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్ళేదాన్ని, ఫస్ట్ బెంచ్ లో కూర్చోదాన్ని, లెక్చర్కి నాకు ముఖాముఖి. ఎప్పుడైతే బెల్ రింగ్ అయిందో మళ్ళీ అక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఉండదు, మళ్ళీ ఇంట్లోనే ఉంటాను అనమాట. బట్ కానీ టీనేజ్లో మనసు సహజంగా స్పందిస్తుంది. కరెక్ట్. అవునా? ఏ అబ్బాయి నచ్చేవాడు మీకు? అవును, అబ్బాయిలకి నేను నచ్చేదాన్ని, అబ్బాయిలు నాకు నచ్చేవాళ్ళు, నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఒక అందమైన అబ్బాయి అయితే సాయంత్రం అవ్వగానే నాకు ట్యూషన్ చెప్పని వచ్చేసేవాడు. అంటే మీరు అప్పుడు అబ్బాయే కదా. బట్ కానీ నా మనసు అమ్మాయి కదా. మీ మనసు అమ్మాయే, కానీ అబ్బాయి ఇష్టపడ్డాడు అని అంటే తను మిమ్మల్ని అర్థం చేసుకున్నాడనే అనుకోవాలి. అంటే బాడీ లాంగ్వేజ్ అర్థమైపోతుంది వాళ్ళకి ఈజీగా. ఫెమినినెస్, సో కాల్డ్ బైనరీ ఏదైతే ఫెమినిటీ ఉందో అది అర్థమైపోద్ది మగ పిల్లలు చూడగానే. ఓకే. సో కంటిన్యూస్లీ వోంట్ బిలీవ్, నేను 10th క్లాస్ 9th 10th క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ ఉన్నప్పుడు కంటిన్యూస్ క్లాస్ లో కూర్చున్నప్పుడు కూడా ఎవరికి మగపిల్లల పక్కనే కూర్చోవాల్సి వచ్చేది. కంటిన్యూస్ ఏదో ఒక హెరాస్మెంట్ అవుతూనే ఉండేది. అంటే నేను లెక్చర్ వింటున్నా కూడా ఎవడొకరు పక్క నుంచి గోకటము, వెనక కాలు పెట్టి గీరడము, చేయడం, ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఆడపిల్లలకు జరగాల్సినవన్నీ మీకు సేమ్ జరుగుతుంది. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఫెమినిటీని అక్నాలెడ్జ్ చేసే కొంతమంది మగ పిల్లలు ఉంటారు. వాళ్ళు ఈజీగా అప్రోచ్ అయిపోతారు. అంటే ఆడపిల్లని అప్రోచ్ అవ్వలేరు కదా. ఫెమినైన్ గా ఉన్న మగపిల్లని ఈజీగా వాళ్ళకి అందిన పండు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు చేసేసుకుంటారు. సో అది పట్టించుకోవాలా, వాళ్ళ గదమాలా, ఇది లెక్చర్ వినాలి, ఇవి మళ్ళీ రెండు డబుల్ టాస్క్ అనమాట. సో అట్లా చాలా జరిగినాయి. సో అందుకని క్లాస్ ముందు వచ్చి క్లాస్ అయిపోయినాక వెళ్ళిపోయేది యాక్చువల్ గా. సో వచ్చిన అబ్బాయి అయితే ఆ అబ్బాయి వచ్చి నాకు ట్యూషన్ చెప్పు 2 గంటలు అంటే, అమ్మో ఇప్పుడు ఇంత ట్యూషన్ 2 గంటలు కూర్చోవాలి, పక్కనే కూర్చునేవాడు. సరే అనేసి ఒకటి నాకు కూడా మంచిది కదా, రివైజ్ చేసుకోవడం నాకు కూడా మంచిది. రివైజ్ ఆ రోజైన పాఠాలన్నీ అట్లా. నేను ఆ అబ్బాయి పూర్ పర్ఫార్మెన్స్ ఉంది, అంటే ఆల్మోస్ట్ 30% ఎంత ఉంటే ఆ అబ్బాయిని 65 to 74% తీసుకొచ్చాను అనమాట ఫైనల్కి వచ్చేటప్పటికి. నా దానికి అంటే ఇంచుమించు నా స్థాయికి వచ్చేసాడు. సో దెన్ నా పాస్ అయ్యాక స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చాడు వేరే ఫ్రెండ్తో కలిసి. వచ్చాక అక్కడ ఒక కన్ఫెషన్ మళ్ళీ వచ్చాక, థ్యాంక్ యూ సో మచ్, నా ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నారు, నేను నీకు అలాట్ చేసిన, అంటే నీతో అలాట్ చేసిన 2 hours నాకు చాలా పెద్ద లెర్నింగ్, ఒక డిసిప్లిన్ లాగా నువ్వు పక్కన కూర్చొని నాకు నేర్పిదేలా ఇలా అనేసి. ఆ ఎదురున్న ఫ్రెండ్ అన్నాడు, నిజం చెప్పు నేను ఫ్లర్ట్ చేయలేదా, ఇద్దరు మొఖాలు చూస్తా ఉన్నాను అనమాట డైరెక్ట్ గా. మా పిల్లలు నేను మగపిల్లండి కదా, నిజం చెప్పు నేను ఫ్లర్ట్ చేయలేదా అని అంటే, ఫ్లర్ట్ చేయాలని అనిపించేది, తను పడేది కాదు అని తను కన్ఫ్యూజ్ చేశాడు అనమాట యాక్చువల్లీ. సో అలా ఇట్స్ అ హ్యాపీ థింగ్. లైక్